సంవత్సరాల నుంచి నేను ఒక ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఒక లెక్చరర్గా, ప్రిన్సిపల్గా, జిల్లా ఆఫీసర్గా పనిచేసి గత 10 ఏళ్ల కింద రిటైర్ అయ్యి గత 5 సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఎక్కువ భాగం ఉంటున్నాను. కరోనా వచ్చినప్పటికీ నేను ఈ రెండు స్కూల్స్ను చాలా నిశ్చితంగా దగ్గర నుంచి సన్నిహితంగా గమనిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి టీచర్ల బోధన, విద్యార్థుల యొక్క నైపుణ్యాలను గమనిస్తున్నాను. చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. నేను ఈ విషయము డిఈఓ గారి దృష్టి కూడా తీసుకుపోయాను. ఈ విద్యార్థులు వాళ్ళ ఇంగ్లీష్ పైన, కమ్యూనికేషన్ పైన స్కిల్స్, వాళ్ళ రైటింగ్, హ్యాండ్ రైటింగ్, వాళ్ళ యొక్క తెలుగు మొదలైన అనేక అంశాలపైన వాళ్ళ నోట్బుక్స్ చూస్తారు. రోజు నిత్యం ఆ విద్యార్థులతో నేను ఇంటరాక్ట్ అవుతుంటాను. రండి రాములు గారు. సో ఇక్కడ విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతుంటాను. టీచర్ల యొక్క కమిట్మెంట్ చూస్తుంటాను. ఆశ్చర్యం ఏంటంటే మన యొక్క ప్రజలకు, ఈ గ్రామంలోని కొందరు ప్రజలకు ఇప్పటికి కూడా ఏంటంటే పాత పద్ధతిలో అయ్యో ప్రైవేట్ స్కూల్స్లో ఏమేమి ఉంటుందని అప్పులు చేసి అప్పులు చేసి ఆ పిల్లపల్లికి, ఆ నాగర్కర్లకు, ఈ ఐతోలకు పంపించడం చాలా శోచనీయం. ఎందుకంటే మన కోసం డివోటెడ్గా ఉండి ఇంతమంది మన తెలుగు టీచర్ గారు చెప్పారు ఏమని, పరీక్షలు ఎస్ఎస్సి పరీక్షల ముందర హైదరాబాద్ నుండి విద్యార్థులతో దగ్గరికి వచ్చి వీళ్ళతో పాటు జంపుకాన వేసుకొని నేలపైన శయనించి 2 కన్సెక్యూటివ్ అంటే వరుసగా 2వ సంవత్సరం 100% తెచ్చినటువంటి ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఏమంటారు కమిట్మెంట్ ఉన్న టీచర్లు ఉన్నారు. ఎందుకు మనం వీళ్ళ యొక్క ప్రతిభను ఎందుకు యూజ్ చేసుకోవద్దు? బిజినెస్పల్లికి 1000 రూపాయలు సంవత్సరానికి కనీసం 25,000 రూపాయలు కడుతున్నాం మనం. ఇంకా కొందరు 70-80 లక్షల రూపాయలు కడుతున్నారు. ఎందుకు వచ్చింది? ఇక్కడ ఒకవేళ స్కూల్లో అటువంటి టీచర్లు లేకపోతే నిజమే, నేనైతే చెప్తున్నాను, నేను ఇక్కడ కాదు వేరే జిల్లాలు కూడా వెళ్ళి చెప్తున్నాను. మా పోతిరెడ్డిపల్లిలో టీచర్స్ దే ఆర్ ద బెస్ట్ అని డిఓ గారికి చెప్పాను. ఆయనకు వీడియో పెట్టాను, మీరు చూడండి అని. ఎంత ప్రజలు ఒకసారి ఆలోచించండి. మీ డబ్బులు మీ పిల్లల కోసం భవిష్యత్తుకు దాచిపెడతాం కావాలంటే మొత్తం వాళ్ళే ఇస్తున్నారు. ఈ సంవత్సరం బ్రేక్ఫాస్ట్ కూడా పెడుతున్నారు. కనుక నేను మరొక్కసారి మీతో సవినయంగా మనవి చేస్తున్నా, థింక్ ట్వైస్. ఒక్కసారి మన పిల్లలను ఊరు దాటి పంపించాం. బస్ కోసం ఎన్ని పెడుతున్నారు? వాళ్ళు తిండి ఏంటి? ఇక్కడ మన కళ్ళ ముందర ఉంటారు. ఇళ్లలోకి వస్తున్నారు టీచర్, ఇళ్లలోకి వాళ్ళు తెలుసు, వాళ్ళ శ్రద్ధ నాకు తెలుసు. పిల్లలను హెడ్ మాస్టర్ గారి ఊళ్ళకి పిల్లల్ని ఇంకా తీసుకొని వచ్చాడు, వెనకెక్కించుకొని వస్తారు. ఇటువంటి ఎఫెక్షన్ అంటే వ్యక్తిగత సంబంధము, వ్యక్తిగత శ్రద్ధ మనకు దొరకదు. ప్రైవేట్ డబ్బుల కోసం మాత్రమే వాడు చేస్తాడు. ఆ గ్రౌండ్స్నే ఇక్కడ ఎంత పెద్ద 3 ఎకరాల గ్రౌండ్ ఉంది, ఆడుకోనికి కింద చక్కగా ఏముందండి అక్కడ బ్రాయిలర్ కోళ్ళను పెంచినట్టు పెంచుతారు, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన గ్రామంలోని పెద్దలు, ఈరోజు మన బాలరాజు గారు వచ్చారు, తర్వాత బుచ్చయ్య గారు వచ్చారు, మిగతా మన కన్ని రాములు గారు వచ్చారు, మిగతా మిత్రులు వచ్చారు. వీళ్ళందరూ కాక మిగతా వాళ్ళు, వీళ్ళందరూ ఊరి యొక్క గ్రామం యొక్క రిప్రజెంటేటివ్స్ వీళ్ళు. మిగతా వాళ్ళు కూడా ఆలోచించి మన పిల్లల్ని ఇక్కడ చేర్పించడానికి పేరెంట్సే కాదు, పేరెంట్స్ యొక్క మిత్రులు, మనలాంటి పెద్దలు కూడా, పెద్దవాళ్ళు కూడా సలహా ఇచ్చి సరి అయిన మార్గదర్శనం చేస్తారని, మన ఊరి నుంచి ₹1 కూడా బయటి ఊర్లకు ప్రైవేట్ కాలేజీల్లో పొట్టలు వాళ్ళ కడుపులు నింపడానికి పోవద్దని మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.